హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి లీడ్ రోల్ యాక్ట్ చేసిన, వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన లక్కీ భాస్కర్ అనే మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. మూవీ బాగుంది, నాకైతే నచ్చింది గైస్. నీట్గా ఎంగేజింగ్గా ఉంది. ఇది ఒక ఫినాన్షియల్ క్రైమ్ డ్రామా. మీరు మీ ఫ్యామిలీ అందరితో కలిసి చూసేయచ్చు. స్టోరీ ఏంటంటే, క్యాషియర్ అయిన భాస్కర్ ఫ్యామిలీ కోసం బ్యాంక్లో ఉన్న లూప్ హోల్స్ని ఎలా వాడుకున్నాడు, చివరికి తన లైఫ్ ఏమైంది దానివల్ల, ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడండి. మూవీ మొత్తం బ్యాంకింగ్ అండ్ భాస్కర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ దుల్కర్ యాజ్ భాస్కర్ సూపర్ అంతే. అండ్ రిమైనింగ్ అందరి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. నాకు మూవీలో స్టోరీ బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ డైలాగ్స్ అండి, మేబీ దుల్కర్ చెప్పడం వల్ల అనుకుంటా, ఏదో మ్యాజిక్ ఉన్నట్టు అనిపించింది. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. విజువల్స్ కూడా చాలా బాగుంది. బీజిఎం బాగుంది. సాంగ్స్ ఓకే ఓకే. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అండి ఎస్పెషల్లీ, ఎందుకనంటే మూవీ 90స్లో ఉన్న ముంబైలో జరుగుతూ ఉంటుంది. సో ఆ టైం పీరియడ్లో ఉన్న ముంబైని బాగా సెట్ చేసి బాగా చూపించారు అనిపించింది. అండ్ అప్పటికి తగ్గట్టే కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో రిమైనింగ్ అంతా టెక్నికల్ వైజ్గా అన్నీ బాగున్నాయి. అండ్ మూవీలో ప్రతి 15 to 30 మినిట్స్ ఒక టెన్షన్, క్యూరియాసిటీతో అండ్ థ్రిల్ చేసే సీన్స్ అయితే ఉంటాయి. లైక్ అంతా అయిపోయింది, ఇప్పుడు భాస్కర్ ఏం చేస్తాడు, అయ్యయ్యో భాస్కర్ ఇరుక్కుపోయాడే, ఇలా అనిపించే సీన్స్ చాలా ఉంటాయి. సో మనం భాస్కర్ క్యారెక్టర్కి అంతలా కనెక్ట్ అవుతాం. ఎందుకంటే మనం కూడా అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా. తను చేసింది తప్పు అని అనిపించదు, ఎందుకనంటే తను బ్రెయిన్ యూస్ చేసి స్మార్ట్ మూవ్స్ వేస్తున్నాడు అనిపించింది. సి వీ డోంట్ నో అది రైటా రాంగా అని. ఎందుకనంటే తను చేసే తప్పు వల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వరు, బట్ స్టిల్ అది తప్పే. బట్ అయినా మనం ఆ క్యారెక్టర్ని అంతలా ఇష్టపడతాం, ఎందుకంటే మనం ఓన్ చేసేసుకుంటాం ఆ క్యారెక్టర్. సో వన్స్ మీరు మూవీ స్టార్ట్ చేసిన తర్వాత భాస్కర్ కూడా మన దగ్గర ఆరల్స్ మన చుట్టూ ఉండే క్యారెక్టర్లా ఫీల్ అవుతాం మనం. అండ్ స్కామ్ 1992 సిరీస్ ఎవరైనా చూసారా? అది చూస్తే మీకు ఈ మూవీ కొంచెం ఈజీగా కనెక్ట్ అయిపోతారు, ఎందుకంటే రెండిటికి బాగానే కనెక్ట్ చేశారు అనిపించింది. మీలో ఎవరైనా స్కామ్ 1992 చూడకపోతే చూడండి. సోనీ లివ్లో ఉంది సిరీస్, చాలా బాగుంటుంది. అది రియల్ స్టోరీనే. సో యూ విల్ లవ్ ఇట్. బాగా తీశారండి ఆ సిరీస్ కూడా. అండ్ యా, మూవీ చూసాక సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కామ్ అదంతా పక్కన పెట్టేస్తే నాకు మూవీలో అన్నిటికంటే బాగా నచ్చింది. ఎంత టఫ్ సిచ్యువేషన్ అయినా, ఎంత ప్రెజర్ సిచ్యువేషన్ అయినా భాస్కర్లా కూల్గా ఉంటే మంచి స్మార్ట్ ఐడియాస్ వస్తాయి అనిపిస్తుంది. బట్ రియల్ లైఫ్లో మనం అలాంటి సిచ్యువేషన్ని డీల్ చేయలేము అనుకోండి, అది వేరే విషయం. బట్ స్టిల్ థింక్ యాజ్ భాస్కర్, లైక్ కూల్గా ఆలోచించండి. అండ్ ఇంకో విషయం, భాస్కర్ ఈజ్ సో లక్కీ. సో అది వర్కౌట్ అవుతుంది. మీరు నాలాగా దురదృష్టవంతులైతే ఇలాంటివి ట్రై చేయొద్దే. ఈవెన్ తో ఇఫ్ యు ఆర్ లక్కీ, భాస్కర్ చెప్పినట్లు మీకు సిగ్నల్స్ అయితే అందుతాయి. సో ఎప్పుడు ఆపాలో మీకు తెలుస్తుంది. సో ఇలాంటివి ట్రై చేయొద్దు, ఐమ్ జస్ట్ సేయింగ్. సో మూవీ అయితే బాగుంది గైస్, నాకు నచ్చింది. సో మీరు కూడా చూడండి. సో నెక్స్ట్ టైం మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా.